వారిపై ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో బ్లాక్ డే యాప్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ జీవో మార్పు చేయాలని అనే డిమాండ్లతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి కార్మికులు మానవ శ్రేణి ఏర్పరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనేక అంగన్వాడీ నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్కూల్ దగ్గరకు వచ్చి ఫేస్ యాప్ ఇచ్చేసి ఫేస్ యాప్ తీస్తేనే వాళ్ళకి రేషన్ అనేది ఇమ్మనేది జరుగుతుంది. ప్రభుత్వం పెట్టినటువంటి ఇది ఒక ఆంక్ష. ఈ ప్రభుత్వం పెట్టింది ఫోన్లు పనిచేయట్లేదు. గర్భిణీలు కానీ బాలింతలు కానీ 1-2-3 సార్లు స్కూల్ దగ్గరకు వచ్చినా ఆ ఫోన్ అనేది పనిచేయకపోవటం, వాళ్ళు వచ్చేసరికి యాప్ పనిచేయకపోవటం, యాప్ ఓపెన్ అవ్వట్లేదని మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. దానివల్ల ఇది చేస్తున్నాము. కానీ టీచర్స్ కానీ ఎవరికి కూడా పిల్లలకి అనేది వేయలేదు. ఒకవేళ ఒకరికిద్దరికి వేసినా కానీ 5,000, 6,000 వేశారు. అవి 13,000 కూడా వేయలేదు. అది వచ్చింది అంగన్వాడీలకు కూడా ఇచ్చాము, సంక్షేమ పథకాలు వర్తింపు చేసాము అన్నారే కానీ అది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో అనేది జరగలేదు. అది చాలా బాధాకరమైన విషయం. మేము చేస్తున్నటువంటి చాకరికి ఇస్తున్న జీతానికి చాలా లాస్ అనేది జరుగుతుంది. అంగన్వాడీలకు వచ్చే జీతంతోనే అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. అలాగే సంక్షేమ పథకాలు అని అంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. అంగన్వాడీ జీతంతోనే మేము సెంటర్లు అద్దెలు కట్టుకోవటం కానీ కరెంటు బిల్లు కట్టుకోవటం